ప్రజల హక్కు అని నినాదంతో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం సామాన్యులకి, మధ్యతరగతి ప్రజలకి, పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించాలి, ఉచిత వైద్య విద్యను అందించాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అమలుగా హామీలన్నీ కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఆరోగ్య వ్యవస్థని, విద్యా విధానాన్ని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించి సామాన్యుడికి వేదనకు గురి చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ చేసి ఆయన చేతుల మీదుగా గవర్నర్ గారికి అందించి ఈ ప్రభుత్వ ఈ ముఖ్యమంత్రి గారికి, కూటమి నేతలకి కూడా జ్ఞానం కలిగేలా ప్రజలు ఒక చెంపపెట్టుల ప్రజాభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా వీరికి గుణపాఠం చెప్పే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 53వ వార్డులో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ గారు, వార్డు అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా మా ఈ ఫోన్ యొక్క ముఖ్య ఉద్దేశం అధికారం ఉందా కదా అనే అహంకారంతో కూటమి నాయకులు, ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించట్లేదు. పైపొచ్చి ఎన్నికల ముందు సూపర్ 6 అని, సూపర్ 7 అని అనేక అమలు కాని వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి ఈరోజు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వాన్ని మీరు పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రజా ఉద్యమం ద్వారా అయినా వాళ్ళకి కనివిప్పు కలగాలి. మనం చేస్తుంది తప్పు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకి విద్యా వైద్య రంగాల్లో సేవ చేయడానికి, ప్రతి రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వీరికి మేల్కొలు కలగాలని కోటి సంతకాల ఉద్యమం చేస్తున్నాం. ఇదే విధంగా రేపు 12వ తారీఖున కూడా ప్రజలందరి నేతృత్వంలో, ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కోటి సంతకాల సేకరణకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన ర్యాలీలు కూడా చేపట్టింది. హర్ ఘర్ తిరంగా ఈ రెండు కలిపి జరుపుకుంటాం. 4వ దశ 2026 నవంబర్ 1 నుంచి 7 వరకు ముగింపు వారోత్సవం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్క భారతీయుడు అనునిత్యం నెమరు వేసుకోవాల్సిన గీతం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తే ఒక స్ఫూర్తిని ఏ విధంగా ఇచ్చింది, జాతిని ఏ విధంగా ఐకమత్యం తీసుకొచ్చింది అని మనం ఆలోచిస్తే రాను రాను అనేక మంది స్వాతంత్ర వీరులు, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్ వంటి వీరులకు ఈ గేయం ప్రేరణగా నిలిచింది. వారు ఎప్పటికప్పుడు ఈ గేయాన్ని నినదించడం, ప్రజల్లో చైతన్య తేవడం, పోరాట స్ఫూర్తిని నింపుతూ ముందుకు పోయారు. అది చూసి బ్రిటిష్ వాళ్ళు భయపడి పాటను ఏకంగా నిషేధించే పరిస్థితికి వచ్చారు. అయినా ప్రజలు ఎన్నికపోలేదు. లాఠీ చార్జీలు చేశారు.
అరెస్టులు చేశారు, తోటాలు పేల్చారు. కానీ చనిపోయేటప్పుడు కూడా వందే మాతరమని పాడుతూనే చనిపోయారంటే, ఆనందంగా ప్రాణత్యాగం చేశారంటే అది వందే మాతరానికి ఉండే స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనలో ఈ నినాదాన్ని తెలుగు నేలపైన కూడా మార్మోగించారు. ఆ రోజు గాదిచర్ల హరి సర్వోత్తమరావు రాజమండ్రిలో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటిది ఇప్పుడే మనం చూశాం, గీతాలాపన చేశాం. అందరం కూడా దీన్ని గౌరవిస్తూ మనం ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాం. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నా, దీన్ని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు వందే మాతరం మనందరిలో ఒక దేశభక్తిని రగిలించడమే కాకుండా త్యాగంతో ముందు వాళ్ళ క్యాపిటల్స్లో వాళ్ళ యొక్క ప్రతి ప్రముఖ దేశాల్లో మనం రోడ్ షోలు పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి డెలిబరేట్ చేసి ఏ ఇండస్ట్రీకి ఏ రకమైన అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటూ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే మనం ఈరోజు ఈ ఇండస్ట్రీలో వస్తాయి అని ఘంటాపథంగా సమ్మిట్ స్టార్ట్ కాకముందే ఈ రోజు దాకా వచ్చిన డీటెయిల్స్తో సహా మనం చెప్పగలుగుతున్నాం. సో ఖచ్చితంగా ఈ 14-15 తారీఖుల్లో జరగబోయే సదస్సు మన దశను, మన రాష్ట్ర దశను దిశను మార్చబోయేదిగా ఘంటాపథంగా చెప్పచ్చు. ఈ సమ్మిట్ కోసం గత 3-4 నెలల నుండి మంత్రివర్గంలో, రాష్ట్ర మంత్రివర్గంలోని ప్రతి ఒక్క మంత్రి వాళ్ళ స్థాయిల్లో కృషి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క మంత్రి రకరకాల దేశాలకు వెళ్ళి ఆయా ఇండస్ట్రీల వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ గారు అయితే కనీసం కొన్ని 10 రోడ్ షోలు వివిధ దేశాల్లో పెట్టారు. అమెరికాకి వెళ్ళారు, దాన్ని ఉంటారు, మిడిల్ ఈస్ట్కి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు, రకరకాల దేశాల్లో. అదేదో ఒకరోజు 2 రోజులు కాదు, పోయి కనీసం వారం పాటు ఉండి అక్కడ ఉన్న ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రాంతాలు తిరిగి ప్రముఖ వ్యక్తులను కలిసి ప్రతి ఒక్క మేజర్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ హబ్స్ను విజిట్ చేసి మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, మీరు మా దేశంలో ఇండస్ట్రీ పెడితే మీకు వచ్చే అనుకూలతలు ఏంటి, ఈ అనుకూలతల వల్ల మీరు పొందే లాభం ఏంటి, మిగతా చోట్ల పెడితే ఈ అనుకూలతలు రాకపోవచ్చు, ఏమేమి ఉన్నాయి మన దీంట్లో. 974 మైళ్ళ సీ కోస్ట్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే హ్యూమన్ రిసోర్సెస్ దాకా మొత్తాన్ని కూలంకషంగా ఒక్కొక్కరికి వివరించారు. ఆ యొక్క కల్మినేషనే రేపు 14-15న విశాఖపట్నంలో జరగబోయే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క సదస్సు. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా ఈ సిఐ సమ్మిట్ ఉండబోతోంది. ఇంత ఘంటాపథంగా ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఇస్తున్నారు అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ అది, దాని యొక్క గ్రావిటీ అది. మనం రేపు దాని ద్వారా రాబోయే ఇండస్ట్రీస్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఆ క్యాపిటల్ కావచ్చు, వచ్చిన రాబోయే రకరకాల ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ను ఎంత పాజిటివ్ మార్పును తేబోతున్నాయో ఇవన్నీ మనం కళ్ళారా చూడవచ్చు. మన తరంలోనే మనమే చూస్తాం, ఎప్పుడూ అవసరం లేదు. రాబోయే 3-4 సంవత్సరాల్లోనే మనం మన యొక్క రాష్ట్ర దిశను మార్చుకోబోయే తరుణాన్ని మన కళతో మనమే చూడబోతున్నాం. ఇంత సాధికారకంగా నేను చెప్పగలుగుతున్నా అంటే దాని వెనక ఇన్ని నెలల నుంచి దాని వెనకాల జరిగిన కృషి మేము చూసాం కాబట్టి, స్వయంగా అంచనా వేయగలం కాబట్టి, ఆల్మోస్ట్ అదే రంగాల నుంచి వచ్చిన వాణి కాబట్టి ఖచ్చితంగా అది భగవంతుడు ఇచ్చ ప్రకారమే మన రాష్ట్రంలో ఉందని చాలామంది భావిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ఈ దేవాలయానికి రావాలని, ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవాలని, అక్కడ ప్రసాదాన్ని స్వీకరించాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది
మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు. అంత పవిత్రమైనటువంటి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కక్షలకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అతీతం కాకుండా పోయింది. నీచంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బహుశా జూన్ 12వ తారీఖున అధికారంలోకి వచ్చింది. 12వ తారీఖున అధికారంలోకి వస్తే మొదటిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారిని ఆ పవిత్రమైనటువంటి దేవాలయానికి ఈవోగా వేశారు. వారు వెళ్ళారు. ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏదైతే తిరుపతి లడ్డూ ప్రసాదం, చాలా ప్రసిద్ధి చెందినటువంటి లడ్డూ ప్రసాదం, నేతితో తయారు చేసే లడ్డూ ప్రసాదం, ఆ నేతిని వాడేటటువంటి క్రమం కూడా ఒకటి ఉంది. ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి క్రమం అది. కాంట్రాక్టర్ దగ్గర నుంచి నెయ్యి వస్తుంది, ఆ నెయ్యిని చెక్ చేస్తారు, ఆ నెయ్యిని చెక్ చేయడంతో పాటుగా ల్యాబ్కు పంపుతారు, అనుమానం వస్తే ల్యాబ్లో మళ్ళా చేస్తారు, ఏమాత్రం అనుమానం ఉన్నా, సందేహం ఉన్నా ఆ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించేస్తారు. కొండ మీద కూడా చేరవు. కొండ మీదకు చేరింది అంటే అన్ని పరీక్షలు నెగ్గిన తరువాత మాత్రమే, ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మిన తరువాత మాత్రమే కొండ మీదకు తీసుకువెళ్తారు. దాంతో లడ్డూ తయారు చేసి లడ్డూ ప్రసాదాన్ని పంచుతారు. దిస్ ఈజ్ ద సిస్టమ్. ఆ సిస్టంలో భాగంగానే 23 జూన్ని 2024లో, అంటే 12వ తారీఖున జూన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చినటువంటి ట్యాంకర్లని శ్యామలరావు గారు టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే దానిలో వనస్పతి కలిసిందేమో అనేటటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు ఎన్డీడీబీ వాళ్ళు. చేస్తూ దాని కింద మళ్ళీ ఇంకోటి రాశారు, ఇది కరెక్ట్ కాకపోవచ్చు, అవ్వచ్చు, పరిస్థితులు బట్టి అని రాశారు. వాటిని శ్యామలరావు గారు తిప్పి పంపించేశానని చెప్పాడు. ఇది జరిగిన విషయం. చంద్రబాబు నాయుడు గారు అంటారు, సెప్టెంబర్ 18న ఆ నేతిని వాడారు, దానిలో అన్నింటిలో కూడా వచ్చింది. వస్తే ఇవి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్టులు పెడితే అసలు ఇది నిజంగా జరిగిందా లేదా, కల్తీ మద్యం సేవించారా లేదా అనేది క్వశ్చన్ మార్కులు పెట్టి ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇంకో విధానానికి ఈ రాష్ట్రంలో పూనుకుంటుంది. ఎవ్వరు జగన్ గారు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, అన్నీ ఒక్కటి కూడా అన్నీ హేతుబద్ధతతోనే పెట్టాడు, అన్నీ సంఖ్యాపరంగానే పెట్టాడు, నీతిగా నిబద్ధతగా లెక్కలు చూపిస్తూనే మాట్లాడారు అన్ని ప్రెస్ మీట్లు. ఒక్క ప్రెస్ మీటుకు ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలే. జగన్ గారికే మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో అసలు సమాధానాలు చెప్పకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సింది పోయి ఇట్లా మన ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీనికి బాధ్యులైన ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి బెదిరించండి, అరెస్టు చేయండి, నోటీసులు ఇవ్వండి, ఎంతమందినైనా కేసుల్లో పెట్టండి, కానీ ఎవరే కానీ ప్రశ్నించడానికి వీల్లేదు. దాదాపు 27 మందిని ఈ కేసులో పెట్టడం జరిగింది. ఇంతకుముందు మహాకవి శ్రీశ్రీ అనుకుంటా, కాదేది కవితకు అనాహారం, కుక్కపిల్ల సబ్బు బిల్ల ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు అట్లే ఉంది, కాదేది కేసులకు అనర్హం, ఎవరు ప్రశ్నించినా, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు నిలదీసినా ఈ ప్రభుత్వాన్ని తప్పుడు కేసులు పెట్టడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది. అట్లా అంటే ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళను కూడా, ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఉన్న రిపోర్టర్లను కూడా కొన్నిసార్లు సాక్ష్యాన్ని పిలిచి
ఎవిడెన్స్ చెప్పమని అడుగుతున్నారు. ఇంత దుర్మార్గం ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో కూడా లేదు. పత్రికా స్వేచ్ఛను ఘోరంగా హరిస్తున్న పరిస్థితులు, జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్న పరిస్థితులు. ఇవాళ ఒకసారి చూడండి, కేంద్రంలో రాహుల్ గాంధీ మోడీని విమర్శిస్తాడు, మోడీ రాహుల్ గాంధీని విమర్శిస్తారు, అలాగే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. అసలు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించేదానికే ఉండేది. ఆ పత్రికా స్వేచ్ఛ, ఆ పౌర స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును కూడా మాట్లాడుకుంటే వాళ్ళపైన ఏమైనా కేసులు పెడుతున్నారా? మరి ఎందుకు ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది? అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ఇష్యూస్ అన్నిటినీ డైవర్ట్ చేయడానికి, ఏ ఇష్యూ వచ్చినా దాన్ని వెంటనే పక్క తెప్పించడానికి